హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారి నవల మారిన విలువలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మారిన విలువలు నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. బాలవిహార అభివృద్ధికి సంబంధించిన సంభాషణల్లో తను తరచూ భాగం తీసుకునేది జానకి. అప్పుడప్పుడు ఉత్సాహవంతులైన పిల్లలు మీరు. అన్ని సాధక బాధకాలు ఆలోచించి ఆ నిర్ణయాలేవో నాకు తెలియచేయండి. అంగీకార ముద్ర అచ్చొత్తి ఇచ్చేస్తాను అనేది నవ్వుతూ అనసూయమ్మ. ఆ ఏడు సంక్రాంతికి పిల్లలందరికీ కొత్త బట్టలు కొనే ప్రయత్నంలో బజారుకు బయలుదేరారు గోవిందబాబు, జానకి. అంతకు ముందు రోజు పిల్లల్ని పిలిచి పండక్కు మీకెలాంటి బట్టలు కావాలర్రా అని ప్రశ్నించింది జానకి. ఆ రోజు మనం తోటలోకి వెళ్ళినప్పుడు ఆ కారులో కూర్చున్న అమ్మాయి కట్టుకుందే జూలు జూలు ఎర్రగౌను, అలాంటిది నాకు కావాలక్కా. ఒక చిన్నారి కోరిక. మరే పార్కులో బంతాట ఆడుకునే అబ్బాయిలు తొడుక్కుంటారే, అలాంటి డ్రెస్ కావాలి నాకు. ఒక బాబు అభిలాష. సినిమాలో ఆ చిన్న పాప తొడుక్కుందే అలాంటి గౌను మన సుధకు కొనక్క. ఆ గౌను తనకు పనికిరాకపోయినా దాని మీద మోజు చంపుకోలేని ఒక అమ్మాయి అభిప్రాయం. ఇలా ప్రతి ఒక్కరూ తాము చూసినవి తాము ఊహించుకొని కలలు కంటున్నవి ఏకరువు పెట్టారు. అంత హంగామా పూర్తయ్యాక నీకు బాగున్నవి పట్టుకురా అక్కా అన్నారు తుది మాటగా. సాధ్యమైనంత వరకు ఆ పిల్లల కోర్కెలు తీర్చాలనే ఉద్దేశంతో బజారంతా కలియ తిరుగుతున్నారు వాళ్ళు. ఒక బట్టల కొట్లో నుంచి జానకి బయటకు వస్తుంటే ప్రకాశం కనిపించాడు. ఇక్కడేం చేస్తున్నావక్కా అన్నాడు. మా పిల్లలకు బట్టలు తీసుకున్నాంరా, నీ పనే ఏంటి? ఈరోజు కొట్టు తెరవలేదా? ఆ పుస్తకాల కొట్టు మరీ సందులోకి అయిపోయిందక్కా. తెలిసిన వాళ్లకు తప్ప అక్కడ అలాంటి కొట్టొకటి ఉన్నట్టే కొత్త వాళ్లకు తెలిసే అవకాశం లేదు. సందు ముందు బోర్డు పెట్టాననుకో, అయినా ఆ స్థలం అంత అనుకూలంగా లేదు. ఇక్కడ ఏదో కొట్టు ఖాళీగా ఉందని తెలిసి అద్దె ఏమాత్రమో కనుక్కుందామని వచ్చాను అన్నాడు ప్రకాశం. కొన్ని బట్టలకు సొమ్ము చెల్లించి బయటకొచ్చిన గోవిందబాబు, ఇక వెళ్దామా జానకి అన్నాడు. గోవిందబాబును చూసిన ప్రకాశం, ఇతనెవరక్కా అని అడుగుదామనుకున్నాడు. కానీ ఆ మాటను నాలిక చివరనే ఆపుకుని నే వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి గురించి ఏమైనా చెప్పవలసిన అవసరం ఉంటే అక్కనే చెప్తుంది అనుకున్నాడు. ఈ కుర్రాడెవరు? గోవిందబాబు ప్రశ్నించాడు. మా తమ్ముడు. ఏం చదువుతున్నాడు? చదువు మానేశాడు, పుస్తకాల కొట్టు పెట్టుకున్నాడు. అలాగా? అయితే మన పిల్లలకు కావలసిన పుస్తకాలు ఇతని ద్వారా తెప్పించవచ్చే. ఆ కమిషన్ ఏదో ఇతనికే ముడుతుంది, ఇంకెవరికో ఇయ్యకపోతేనే అన్నాడు. జానకి కృతజ్ఞతతో సంతోషం అంది. తాము కొన్న బట్టల్ని పిల్లలకు చూపించి వాళ్లచే ఒప్పించుకొచ్చేసరికి జానకి తాత ముత్తాతలు దిగొచ్చారు. ప్రతి వాళ్లకు తమకు తెచ్చింది తప్ప మిగిలినవన్నీ బావుంటాయి. పోనీ నీకు నచ్చిన దానిలో ఇంకోటి తీసుకో అంటే అది కుదరదు. నా కోసం ఇదేగా తెస్తా, మరొకరిదెందుకు తీసుకోవాలి అంటారు బొంగమూతి పెట్టి. ఇంకా ఇది పని కాదని ఒక్కొక్కరిని దగ్గరకు పిలిచి వాళ్ళకిచ్చిన డ్రెస్ కోసం ఎన్ని కొట్లు తిరిగిందో, ఎన్ని బట్టల్లో నుంచి దాన్ని ఎంచి తెచ్చిందో, అది వాళ్లకు మాత్రమే ఎందుకు నప్పుతుందో వర్ణించి చెప్పి ఆ డ్రెస్లో సొగసులు, అది తొడుక్కునే వాళ్ళు కనిపించే తీరు వ్యాఖ్యానించి వాళ్లను సంతృప్తి పరిచేసరికి గోడ గడియారం ముళ్ళు 9 గంటలు చూపించింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇక పడుకోండని వాళ్లను సాగనంపి అనసూయమ్మ దగ్గర సెలవు తీసుకుందుకొచ్చింది జానకి. ఇంత వేళ అయింది, మాతో పాటు భోజనం చేసి వెళ్ళు అన్నారావిడ. ఏనాడు ఇటువంటి అలవాటు లేని జానకి ఏం చేస్తే బాగుంటుందా అని కాస్తసేపు తటపటాయించింది. వద్దులేండి, ఇంటి దగ్గర చూస్తుంటారు, ఇప్పటికే చాలా రాత్రి అయింది అంది. పర్వాలేదు జానకి, ఈ ఒక్కరోజేగా, రోజూ ఉండిపోతున్నావా? ఇలా ఎక్కువ పనిచేస్తే పెద్ద ఆఫీసులో ఓవర్ టైం అంటూ ఎక్కువ డబ్బిస్తారు. మనది చిన్న సంస్థ, పోనీ డబ్బియకపోతే మానే, ఒక్క పూట భోజనమైనా పెట్టొద్దా అంది అనసూయమ్మ నవ్వుతూ. ముగ్గురు మాట్లాడుకుంటూ భోజనాలు ముగించేసరికి 10 గంటలైంది. చీకట్లో ఒక్కరూ ఎలా పోతారు? పదండి, మీ ఇంట్లో దిగవిడిచి వస్తా అన్నాడు గోవిందబాబు. ఎందుకు మీకు శ్రమ? అలవాటు పడిన దారేగా, వెళ్ళిపోగలను. నేను మీకోసం ప్రత్యేకంగా రావడం లేదు. రాత్రి భోజనమయ్యాక కొంత కాలు చాడించే అలవాటు నాకుంది అన్నాడు గోవిందబాబు. దారిలో ఎవ్వరూ మాట్లాడలేదు. వీధి చివరి నుండే తమ ఇంట్లో దీపం వెలుగు గుమ్మంలో పడుతూ కనిపించింది జానకి. తన కోసం ఎవరో కాచుకు కూర్చున్నట్టు అరుగు మీద లీలగా ఆకృతి కనిపించింది. అదిగో అదే మా ఇల్లు, ఇంక వెళ్ళిపోగలను, నమస్కారం అంది.
గోవిందబాబు జానకి కళ్ళలోకి చూశాడు. తను వారింటి వరకు రావడం ఆమెకి ఇష్టం లేదని తెలుసుకున్నాడు. సరే, మీరు వెళ్ళండి. మీరు గుమ్మం ఎక్కే వరకు నేనిక్కడే నిలిచి చూస్తాను. నమస్కారం అన్నాడు. జానకి ముందుకు నడిచింది. ఆ తలుపు మూతపడి గుమ్మంలో వెలుగు పోయాక వెనుతిరిగి వెళ్ళిపోయాడు గోవిందబాబు. గుమ్మంలోనే ఎదుర్కొన్నాడు సూర్యారావు. సుందరమ్మ చావిట్లో కూర్చుంది. ఇంత రాత్రయిందే? జానకి తలుపు గడియ వేస్తుంటే ప్రశ్నించాడు సూర్యారావు. ఆఫీసులో పనుంది. ఇంత రాత్రి దాకానా? అవును, పండక్కు పిల్లలకు బట్టలు కొన్నాం. వాటిని చూస్తుంటే లేట్ అయింది. ఒంటరిగా వచ్చావా? క్షణకాలం ఆలోచించింది జానకి. గోవిందబాబు సహాయంగా వచ్చారని చెబితే ఎవరా గోవిందబాబు అని ప్రశ్నిస్తారు. ఇంత రాత్రివేళ ఆడపిల్ల పరాయి మగాడి వెంట రావడం ఏ పరిస్థితుల్లోనూ తన అన్న మెచ్చడు. ఏదీ చెప్పకుండా ఉంటేనే సరి అనుకుంది. ఏ అడిగిన దానికి సమాధానం చెప్పవే? ఏమడిగావు? ఇంత రాత్రిపూట ఒక్కదానివే వచ్చావా అని ప్రశ్నిస్తున్నాను. ఆ, నువ్వు గుమ్మం ఎక్కే వరకు ఆ లైటు స్తంభం దగ్గర నిలబడ్డవాడెవడే? అర్ధరాత్రి దాకా వాడితో తిరిగి పైగా అబద్ధాలు కూడా చెప్తావా? సూర్యారావు కోపంతో చెయ్యెత్తాడు. ఆగన్నయ్య, నోటికొచ్చిన మాటల్లా అంటే నేను పడేది లేదు. అతడు మా బాస్. ఒంటరిగా వస్తున్నానని తెలిసి ఇంటికొస్తే అతన్ని అవమానిస్తారని అక్కడి నుంచే పంపేశాను. ఎవరా బాస్? ఇందాక బజార్లో కిలకిలా నవ్వుతూ కబుర్లు చెబుతూ నడుస్తున్నావు. వీడితోనేనా? అన్నయ్యకెవరు చెప్పారు? ప్రకాశం చెప్పి ఉంటాడా? వాడలాంటి మాటలు మోసే రకం కాదే. సరే, ఏదో విధంగా అన్నయ్యకు తెలిసుంటుంది. తెలిసినా అందులో కొంప మునిగిపోయేదేం లేదు అనుకుంది జానకి. వీడికెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ జగమంతా చీకటిగా ఉంది, నన్నెవరు చూస్తారో అనుకుంటుందట. 2-3 నెలలై నీ ఆఫీసులో పనెందుకు ఎక్కువయిందో నాకు తెలియదనుకున్నావా? పాపం, పిల్లల్ని పిక్నిక్కులకి తీసుకువెళ్తున్నది, సినిమాలకు తిప్పుతున్నది. దీని పని చూసి అనసూయమ్మ జీతం పెంచింది. ఎవరికి చెప్పాలనుకున్నావే ఈ మాటలన్నీ? ఈ సొమ్ము వీడిస్తున్నదేనా? చేసుకున్న మొగుండొదిలి అడ్డమైన వాళ్లతో తిరుగుతూ. చిచి అన్నయ్య, ఏం మాటలన్నావు? నా గురించి, నా నైజం గురించి తెలియని వాళ్ళు ఏదో అన్నారంటే నేను బాధపడలేదు. కానీ నువ్వు ఇంతకాలంగా నా తరహా తెలిసిన నువ్వు ఇటువంటి మాటలు అంటున్నావంటే నమ్మలేకపోతున్నాను. అన్నయ్య, అర్ధరాత్రి నలుగురు కట్టిన ఇంట్లో నిలబడి ఒక మాట చెబుతున్నాను, జ్ఞాపకముంచుకో. మీరు ఈ పూట నా మెళ్ళో తాళి కట్టించి మరుపూటనే దెబ్బలాటలతో దానికి విలువ లేకుండా చేశారే, ఆ తాళి నన్ను బంధించి ఉంచలేదు. నాకు మగాడి అవసరం కావాలనుకుంటే నాలా ధైర్యమున్నవాడిని బాహాటంగా పెళ్లి చేసుకుంటాను. నాకిష్టం లేని మొగుడితో కాపురం చెయ్యమని ఏ కోర్టులు నన్ను నిర్బంధించలేవు. మీలా కుటుంబ గౌరవం అంటూ కుళ్ళు మూట కట్టుకుని తిరిగే ఓపిక నాకు లేదు. నాకు న్యాయం, ధర్మం అని తోచిన దాన్ని ధైర్యంగా నలుగురికి తెలిసేలా చేస్తాను. మాట పూర్తి చేసి విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది జానకి. చాలా రాత్రి వరకు సూర్యారావు, సుందరమ్మ గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. చూశావా అమ్మా దీని తెగింపు? వాణ్ణి వెంటేసుకుని వీధుల వెంట తిరుగుతూ పైగా తను చేసిన పనిలో తప్పు లేదని వాదిస్తున్నది. ఇందుకే ఈ ఉద్యోగాలు సద్యోగాలు వద్దు, ఏముంటే అది తింటూ పరువుగా ఓ మూల పడుందామంటే విన్నావు కాదు. సూర్యారావు గొంతు కాస్త గట్టిగానే వినిపించింది. ఇదిలా అయిపోతుందని నేను మాత్రం అనుకున్నానా? ఏదో వేడినీళ్లకు చన్నీళ్లు తొల్లింపుగా నీ బరువు కొంత తగ్గుతుంది, దానికి కొంత వ్యాపకం ఉంటుందని అనుకున్నాను కానీ అంటోంది సుందరమ్మ. ఇప్పుడు ఇంకేం చెయ్యడం అడిగాడు సూర్యారావు. ఉద్యోగం మానేమను. మాని అంటే మానిస్తుందనేనా నీ ఉద్దేశం? ఒకసారి తిరగడం మరిగిన ఆడది ఇంటి పట్టున ఉండగలదనుకుంటున్నావా? పోనీ వాళ్ళింటికో మారు వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమాలుకొనిరా. ఈ పాటికి వాళ్ల కోపం చల్లారి వాళ్ల మనసులు మారితే ఏదో విధాన చల్లగా దాన్ని సాగనంపవచ్చు. తల్లి అన్న మాట సబబుగా ఉందనిపించింది సూర్యారావుకు. జానకిని దారిలోకి తీసుకురావాలంటే అంతకు మించిన మార్గం లేదని తోచింది. త్వరలోనే జానకి అత్తవారింటికి వెళ్ళి ఏదో విధంగా వాళ్లను ఒప్పించి చెల్లెల్ని అంపకం పెట్టాలని నిశ్చయించుకున్నాడు సూర్యారావు. సంక్రాంతి పండుగ చల్లగా గడిచిపోయింది. ఆనాటి సంఘటన తర్వాత జానకి, సూర్యారావు ఎదురుపడి మాట్లాడుకోలేదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు చేసుకుని వర్షించే ముందు చలనం లేక ఆకాశాన్ని అంటిపెట్టుకున్న మేఘాల్లా ఉన్నారు. పండుగ వెళ్లిన 10 రోజులకు ప్రకాశం తన పుస్తకాల కొట్టును బజారు వీధికి మార్చేశాడు. ఒకరిద్దరి పెద్దవాళ్ల సహాయం వల్ల మరికొన్ని పత్రికల ఏజెన్సీలు దొరికాయి. ఇంటింటికి పోయి పాత పుస్తకాలు కొని
సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ ఒకటి కొత్తగా పెట్టాడు. ఇది వరలో ప్రకాశం సహాయం పొందిన వాళ్ళంతా స్వయంగా పిలిచి తమ ఇళ్లలోని పాత పుస్తకాలిచ్చారు. చూస్తుండగానే కొట్టులో చాలా భాగం పాత పుస్తకాలతో నిండిపోయింది. ఏదైనా ఒక పుస్తకం గురించి కొనేవారికి నచ్చచెప్పాలంటే దాని గురించి అమ్మేవాడికి కొంత తెలిసి ఉండడం అవసరం అనుకున్నాడు ప్రకాశం. అతని మనసులోకొచ్చే అభిప్రాయాలు కార్యరూపం దాల్చేందుకు అట్టే సమయం పట్టదు. మరునాటి నుండి మరచిపోతున్న చదువును కెలుక్కుంటూ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. పనిలేని వేళల్లో పగలు చదవడమే కాక రాత్రి ఇంటికి కూడా పుస్తకాలు తీసుకుపోయి చదువుతుండేవాడు. ఆ చదువుతున్న వాటిలో మంచివి చెడ్డవి కూడా ఉండేవి. ఇటువంటి పుస్తకాలు ఎందుకు చదువుతావు ప్రకాశం అనేది జానకి. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు కదక్కా. మంచివాళ్లను మాత్రమే ఊళ్ళో ఉండనిచ్చి చెడ్డవాళ్ళని తగిలేయంటే ఎక్కడికి పోతారు? నిజానికి తమతో పాటు చెడ్డవాళ్ళు ఉండబట్టే మంచివాళ్ల మంచితనం మరీ బాగా కనిపిస్తుంది. ఒక చెత్త పుస్తకం చదివి ఒక మంచి పుస్తకం చదివితే అందులో మంచి బాగా తెలిసొస్తుంది అనేవాడు ప్రకాశం. నీ వాదనలో అర్థం లేదు ప్రకాశం. కాలిన చోట నామం శుద్ధ రాస్తే చల్లగా ఉంటుందంటే అది తెలుసుకుందికి చెయ్యి కాల్చుకోవాలి అన్నట్టుంది. మంచి పుస్తకాలు చదువుతుంటే మనసులు వికసిస్తాయి. మనుషుల ఆలోచనా శక్తి వృద్ధి పొంది ఏ విషయంలోనైనా తనకు తానుగా ఆలోచించుకుని తన అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకునే అవకాశం కలుగుతుంది అంది జానకి. చెత్త పుస్తకాలు చదివితే ఆ బాధలే ఉండవక్క. అందులో ఆలోచించి తెలుసుకోవాలని సరుకుండదు అని సంభాషణ తేల్చి పారేసేవాడు ప్రకాశం. ఈ పట్టుదల చదువుకునే రోజుల్లో ఉంటే ఈ పాటికి వాళ్ళన్నపాటు ఈ బిఏ క్లాసులో ఉండేవాడు అనుకునేది సుందరమ్మ. జానకి ఏ వేళలో చూసినా సాంబశివం చేతిలో పుస్తకంతోనే కనిపించేవాడు. మరీ అంత చేటుగా చదవటమేంట్రా సాంబు? ఎంత పరీక్షలైనా మనిషికి మనసుకి కాస్త విశ్రాంతి ఉండొద్దు అనేది జానకి. ఏం చదవడమో అక్క, మొన్న పరీక్షల్లో అన్నీ పాడు చేశాను. చేతిలోకి పేపర్ తీసుకునే వరకు అంతా వచ్చినట్టే అనిపించింది. ఈ పరీక్షలతో క్లాసులో నా పొజిషన్ ఎక్కడుందో తెలుస్తుందనుకున్నాను. దీని మీద పబ్లిక్ పరీక్షకి చూసి చదువుకోవాలనుకున్నాను. పెన్ను చేతిలోకి తీసుకునేసరికి బుర్రలో ఉన్నదంతా ఎక్కడ ఎగిరిపోయిందో, చదివిందంతా ఏ గంగలో కలిసిందో, ఒక్కటంటే ఒక్క విషయం సరిగ్గా జ్ఞాపకం రాలేదు. పరీక్ష హాలు విడిచి రాగానే అంత తెలివి తక్కువ జవాబులు ఎలా రాయగలిగానా అని బాధపడ్డాను. క్లాస్ పరీక్షల్లోనే నా పని ఇలా ఉంటే ఇంకా పబ్లిక్ పరీక్షల్లో ఎలా నెగ్గుతానో అన్నాడు సాంబశివం దిగులుగా. ఇది నీ చదువుకి తెలివితేటలకి వచ్చిన లోటు కాదురా సాంబు. చదువు పట్ల మనిషిలో భయం మొలకెత్తకూడదు. దానికి చక్కటి బోధ చేస్తున్నాడు మీ అన్నయ్య అంది జానకి అక్కసుతో. నువ్వన్నవాడేం చేశాడే? ఇంట్లో అంతా వాడి మీద లేస్తారే? మీకు చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి సంసారాన్ని ఓ ఒడ్డుకు తీసుకొచ్చుకుందికి బాధపడుతున్నాడనా? సుందరమ్మ పెద్ద కొడుకును వెనకేసుకొచ్చింది. ఇంకా ఏం చెయ్యాలమ్మా? ఆ ప్లేడర్ రామారావు గారి సంబంధం వీడి పీకల మీదకి తెచ్చాడు. దాంతో శాంత పెళ్లి ముడిపెట్టాడు. శాంత పెళ్లిని తన పరువు ప్రతిష్టలకి జోడించాడు. రోజులు తిన్నగా లేక ఈ ఏడు సాంబు పరీక్ష తప్పితే? నా ఉద్దేశంలో అలా జరగదనుకో. ఒకవేళ అలా జరిగితే అన్నయ్య పరువు ప్రతిష్టల్ని సాంబు నాశనం చేసిన వాడవుతాడన్నమాట. ఈ పరిస్థితుల్లో నేనో ప్రకాశమో ఉంటే అన్నయ్య పరువు ప్రతిష్టల్ని జాగ్రత్తగా మూటకట్టి భద్రంగా ఓ మూల ఉంచి మా పని చూసుకునేవారం. దురదృష్టవశాత్తు ఈ భారం సాంబు మీద పడింది. అంత విడ్డూరంగా మాట్లాడతావేమే జానకి? అన్నయ్య మాత్రం ఏమన్నాడు? బుద్ధిగా చదువుకోరా తండ్రి, పెద్దింటి పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు మామగారు, పెద్ద చదువులు చెప్పిస్తారు, దర్జాగా బ్రతుకుదువు గాని అన్నాడు. ఆ మాట తప్పా? అంది సుందరమ్మ. తప్పో ఒప్పో నేను చెప్పబోవడం లేదమ్మా. అసలు సాంబు చదువుతో ఈ లంకెలు పెట్టడం బాగాలేదనే నేను చెప్తున్నది. వాడసలే భయస్థుడు. అన్నయ్య ఇలా నూరిపోస్తూ అనవసరంగా వాడి మనసు పాడు చేస్తున్నాడు. అసలు ఆ పిల్లని సాంబన్నయ్య పెళ్లి చేసుకోవడమే నాకు బాగాలేదు. నల్లగా పాత చింతపండులా ఉంటుందిట. బుర్ర మీద 2 పుంజీల వెంట్రుకలు, ఇంత ముందుకు పొడుచుకొచ్చిన ముక్కు. శాంత పెళ్లి కూతుర్ని వర్ణిస్తుంటే వెలపరం వచ్చిన వాడిలో ఓ గుటక మింగాడు సాంబశివం. నువ్వెప్పుడు చూసేవే శాంత? ప్రకాశం ప్రశ్నించాడు. మా స్నేహితురాలు శారద పినతల్లి కూతురేగా. ఇలా మా అన్నయ్యకిస్తామన్నారంటే చెప్పింది అంది శాంత. పైగా ఇల్లరికం కూడా పంపాలట కదా. నే చెప్తే ఆయన వినిపించుకోరు గాని ఇంత ఇంట్లో పుట్టిన దొరబాబు లాంటి పిల్లాన్ని ఎక్కడా గతి లేనట్టు ఇల్లరికం పంపడమేంటి అంది కనకం. సాంబు, ఈ పెళ్లి చేసుకోనని అన్నయ్యతో ఖచ్చితంగా చెప్పేయరా. శాంత పెళ్లి కోసం నీ బ్రతుకు పాడు చేసుకుంటావా? శాంతకి మనం పెళ్లి చేయలేకపోతే
మరేం ముంచుకుపోదు. అక్కలా ఉద్యోగం చేసుకుంటుంది. అన్నైనా చెల్లెలైనా ఇంకొకరి కోసం నువ్వెందుకు గోతిలో పడాలి అన్నాడు ప్రకాశం. అబ్బబ్బా, మీరంతా కలిసి నా బుర్ర పాడు చేస్తున్నారు. నా బాధలేవో నేను పడతాను కానీ ఈ పాటికి దయతో నన్ను వదిలిపెట్టండి అన్నాడు సాంబశివం 2 చేతులు జోడిస్తూ. పదండర్రా, పదండి, వాడిని చదువుకొనివ్వండి. ఆ చెడ్డకోతి వనమంతా చెరిచిందన్నట్టు మీరు వాడికేం బుద్ధులు నూరిపోయక్కర్లేదు. నా బాబు లక్ష్మణస్వామి లాంటివాడు. వాళ్ళన్నమాట నెగ్గించి తీరుతాడు అంది సుందరమ్మ. సాంబశివం పరీక్షలు దగ్గరవుతున్న కొద్దీ ప్లేడర్ రామారావు గారి దగ్గర నుంచి ఉత్తరాలు తరచూ రాసాగాయి. ఆ ఉత్తరం వచ్చిన రోజున సూర్యారావు తమ్ముడికి ఓ గంటైనా హితబోధ చేసి అతడి బాధ్యత గుర్తు చేసేవాడు. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాన్రా సాంబు. ఇంట్లో అంతా నా మీద కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. నువ్వైనా నా చేయి ఆసరా కాకపోతే నేను దేశాలు పట్టుకుపోవలసిందే. నలుగురిలో తలెత్తుకుని తిరగలేను అనేవాడు. అలాగే అన్నయ్య, నాకు శక్తుంటే తప్పకుండా సాయపడతాను. నేను చేయగలిగిందేమైనా ఉంటే తప్పకుండా చేస్తాను అనేవాడు సాంబశివం. ఇంట్లో మిగిలిన వాళ్లంతా సూర్యారావును వ్యతిరేకిస్తున్న కొద్దీ సాంబశివానికి అతని పట్ల సానుభూతి పెరగసాగింది. అన్నయ్య తన సుఖం చూసుకోకుండా ఎవరి శ్రేయస్సు కోసం పాడుపడుతున్నాడో వాళ్లే అతనికి ఎదురు తిరగడం అన్యాయం అనుకున్నాడతను. కనీసం అతని ఆశలను ఆలోచనలకు జీవం పొయ్యాలనుకున్నాడు. సాంబశివం పరీక్షలు 10 రోజులున్నాయనగానే ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ముందుగా సాంబశివం చేతిలో వేసింది సుందరమ్మ. తల్లి చేతిలో వేసిన పచ్చడిని నోట్లో వేసుకుని, అబ్బా, ఇంత చేదుగా ఉందేమమ్మా అన్నాడు. ఉగాది పచ్చడి మరెలా ఉంటుందిరా? చేదుగా, తీయగా, జీవితంలో కష్ట సుఖాల్లా. అయితే ఈ సంవత్సరం నా జీవితానికి కష్టమే రాసిపెట్టినట్టుంది. ఈ పచ్చడి నా నోటికి చాలా చేదుగా తగులుతున్నది. తీపన్న మాటే లేదు అన్నాడు సాంబు. అత్తయ్య, చితక్కొట్టిన బెల్లం పచ్చడిలో కలపకుండా అలాగే వదిలిపెట్టారే అంది వంట ఇంట్లో నుంచి కనకం. సుందరమ్మ చిన్నబుచ్చుకుంది. తన మతిమరుపుకి తిట్టుకుంది. ఎందుకిలా జరిగింది? తను ఎంతో ప్రేమగా పిల్లాడి చేతిలో ఉగాది పచ్చడి వేసి ఆశీర్వదిద్దామని వచ్చి ఉగాది నాటి ఉదయాన్నే వాడి నోరు చేదు చేసింది. ఇది ముందు ముందు వాడి బ్రతుక్కు అపశకునం కానివ్వకు తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించుకుని లెంపలు వేసుకుంది. మరే, మా అందరికన్నా ముందు వాడికి పెట్టాలని పక్షపాతం చూపితే మరేమవుతుంది? అమ్మా, దేవుడు పక్షపాతం ఇంకెవరిలోనైనా ఉంటే సహిస్తాడట గాని కన్నతల్లిలో ఉంటే ఒప్పుకోడట. చూసావా నిదర్శనం? ప్రకాశం తల్లిని ఉడికించడం మొదలుపెట్టాడు. మరీ చిన్న కుర్రాడ్లా అంతలా అల్లరి చేయకు ప్రకాశం. నీకు పులుపు చేదు ఎలాగో ఇష్టం ఉండదు కదా. బెల్లం ముక్క ప్రసాదం నీకోసం దాచి ఉంచాను, రా తీసుకో అంది కనకం. ప్రకాశం గబగబా గదిలోకెళ్ళి ఒక కాగితం పొట్లం తెచ్చాడు. వదినగారిచ్చిన ప్రసాదం అందుకుని ఆ పొట్లం ఆమె చేతిలో పెట్టి కాళ్లకు వంగి దండం పెట్టాడు. ఇదేమిటి ప్రకాశం? చూసుకోండి అన్నాడు ప్రకాశం చిన్నగా నవ్వుతూ. కనకం కాగితం విప్పి చూసుకుంది. అది ఆకాశనీలం ఆకుపచ్చ కలిసిన కలనేత చీర. నాకెందుకు అంది కనకం. వదినా, మీరు మొదటిసారి మా ఇంటికొచ్చినప్పుడు ఇటువంటి రంగు చీర కట్టుకున్నారు. మిగతా వివరాలేమీ నాకు జ్ఞాపకం లేకపోయినా ఆ చీర రంగు మాత్రం ఇప్పుడు చూసినట్టు జ్ఞాపకం ఉంది. ఈ రంగు చీరలో మిమ్మల్ని ఇంకోసారి చూడాలని నాకెందుకో చాలా కాలంగా కోరిక ఉంది. నిన్న అనుకోకుండా ఒక కొట్లో ఈ చీర నా కంటపడ్డది. కొని తెచ్చాను. మీరు కట్టుకురండి. నాకు బయట పనుంది. ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అన్నాడు ప్రకాశం ఉత్సాహంగా. కనకం తప్పు చేసిన దానిలా నిలబడిపోయింది. ఇంట్లో 2 ఆడపిల్లలుండగా తను కొత్త చీర కట్టుకోవడం ఏం బావుంటుంది అనుకుంది. కట్టుకోవదినా, వాడి అభిమానంతో తెచ్చాడు అంది జానకి. నాకెందుకమ్మా, నువ్వో శాంతో కట్టుకోండి అంది కనకం. మాట పైకి వచ్చినా మనసు ఆ చీరను విడిచి రానంటున్నది. ఆ చీర రంగులో ఆమె చవి చూసిన మధురానుభూతులు ఎన్నో పెనవేసుకునున్నాయి. తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్ళు, అత్తవారింట కాలు మోపిన మొదటి రోజు అన్నీ లీలగా దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నోసార్లు భర్తను అటువంటి చీర కొనిపెట్టమని అడగాలనుకుంది. కానీ ఏవో అడ్డంకులు రావడంతో ఆ మాట బయటకు రానేలేదు. తనకా చీర మీదున్న మమకారం ప్రకాశానికి ఎలా తెలిసింది అనుకుంది. మాకెందుకు లేవదినా, మా మీద అభిమానముంటే మాకు తెచ్చేవాడే కదా. నీకు తెచ్చింది నువ్వే కట్టుకో అంది శాంత మూతి మూరెడు సాగదీసుకుంటూ. ఈ విషయంలో ప్రకాశం తప్పు చేశాడు అనుకుంది జానకి.
శాంతకు బట్టల మీద నగల మీద ఉన్న మక్కువ తెలిసి కూడా పండగ పూట వదిన కొక్కెతకు చీర తేవడం బాగాలేదనుకుంది. ప్రకాశం అంతగా ఆలోచించి ఉండడు. మనసులో ఉన్న రంగు చీర కళ్ళబడేసరికి వెనక ముందు ఆలోచించకుండా తీసుకునుంటాడు అనుకుంది మళ్ళీ. ప్రకాశం తిరిగొచ్చి, వదినా అలాగే ఉన్నారా ఇంకా అన్నాడు. శాంతకి కూడా ఏదైనా తేలేకపోయావరా అంది జానకి విషయాన్ని వివరిస్తున్నట్టు. అరెరే, పొరపాటయింది సుమా. సరే, ఇప్పుడేం మించిపోయింది? పండగంతా ఇంకా ముందే ఉన్నది. ఇప్పుడు పోయి పట్టుకురాను అన్నాడు. శాంత ముఖం విప్పారింది. తనకు కావలసిన రంగులు అంచులు చెప్పుకుపోతున్నది. కనకం లోపలికి వెళ్ళి చీర కట్టుకొచ్చింది. ప్రకాశం వదినగారిని కళ్ళారా చూసి, వదినా, ప్రతి ఉగాదికి మీరిలాంటి చీర కట్టుకోవాలి, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అదేంటి ప్రకాశం, నేను చీర కట్టుకోవాలని నిన్ను ఆశీర్వదించడమేంటి అంది కనకం తెల్లబోతూ. అదంతే వదినా, నాకు డబ్బుంటేనే కదా నేను మీకు చీర కొనగలిగేది. ఈ రంగు మీకు నాకు మాత్రమే ఇష్టంలాగుంది. నేను ఈ చీర తీసుకుంటుంటే అక్కడ ఉన్న అమ్మాయిలు నన్ను వింత జంతువును చూసినట్టు చూశారు. నేను తప్ప మీకు ఇటువంటి రంగు చీర ఇంకెవరూ కొనిపెట్టరని నా నమ్మకం అన్నాడు ప్రకాశం. నువ్వు పెద్ద వ్యాపారస్తుడివైనా వదినగారికి ఇటువంటి నేత చీరల కొంటావేంటి అంది జానకి. నేత చీర కాకపోతే పట్టు చీర, రంగు మాత్రం ఇదే అంటూ తేలిగ్గా నవ్వుతూ వెళ్ళిపోయాడు ప్రకాశం. అన్నయ్య, నా చీర శాంత జ్ఞాపకం చేసింది. దానికోసమే వెళ్తున్నాను, చీర పట్టుకునే ఇంటికొస్తాను అన్నాడు ప్రకాశం గుమ్మం దాటుతూ. చెల్లెలి మనసు చిన్నబుచ్చలేక ఆ మాట అన్నాడే కాని అప్పట్లో ప్రకాశం చేతిలో రూపాయికి డబ్బులకి మించి లేవు. దగ్గర ఉన్న సొమ్ము పెట్టి ముందు రోజు వదినగారికి చీర కొనేశాడు. అరువులు పెట్టడం ప్రకాశం అలవాటుకు విరుద్ధం. ఉన్న రోజు ఖర్చు పెట్టుకో, లేని రోజు కోరికల్ని వాయిదా వేయి అన్నది ప్రకాశం నినాదం. అత్యవసర పరిస్థితుల్లో పెద్ద పెద్ద సంస్థలే కొన్ని నియమాలు పాటించనక్కర్లేదనే నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి ఈరోజు లేని రోజైనా శాంత చీర కోసం 15 రూపాయలు ఖర్చు పెట్టేందుకే ప్రకాశం నిర్ణయం తీసుకున్నాడు. అలవాటు పడిన రోడ్డు మీద తిన్నగా కాళ్ళు అప్పన్న కొట్టు ముందు ఆగిపోయాయి. మూసి ఉన్న బల్లచెక్క తలుపుల్ని చూసిన కళ్ళు మెదడుకు ఏదో వార్త సరఫరా చేశాయి. అప్పన్న ఎవరో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఊరుకు వెళ్ళాడు. 2 రోజులు పోతే కానీ రాడు. ప్రకాశం కాళ్ళు బజారు వీధికి లాక్కుపోయాయి. అద్దాల బీరువాల్లో అందంగా అమర్చిన నేత చీరలు, మిల్లు చీరలు, పట్టు చీరలు కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్నాయి. అలా ఎన్ని కొట్లో దాటుకుంటూ వెళ్ళిపోయాడు ప్రకాశం. ఆత్మాభిమానం అతన్ని ఏ కొట్లోకి దూరనివ్వలేదు. ఇంటికి పోయి ఈరోజు కుదరలేదు, ఇంకో రోజు కొంటానని చెప్పేయాలనుకుని వెనుతిరిగాడు. అల్లంత దూరం నుండే ఆశతో తన్ను చూసే శాంత ముఖం కళ్ల ముందు నిలిచింది. ధైర్యం చేసి ఒక షాపులో అడుగు పెట్టాడు. ఆఖరి నిమిషం వరకు అందవలసిన డబ్బు కోసం ఎదురు చూసి ఇక లాభం లేదు, పండుగ దాటిపోతున్నదనుకుని అరువులకు బయలుదేరిన మనుషులతో ఆ షాపు కిటకిటలాడిపోతుంది. ఉగాది పూట అంతా అరువు బేరమైనందుకు కొట్టువాడు గింజుకుంటున్నాడు. సంవత్సరాది నాడు వచ్చిన బేరాన్ని వదులుకోలేక అరువు సొమ్ము తిన్నగా అందుతుందా అన్న అనుమానంతోనూ షాపుల వారు సతమతమవుతున్నారు. ప్రకాశం తనకు కావలసిన చీర తీసి చేత్తో పట్టుకుని కౌంటర్ ముందు నించున్నాడు. అతనికి ముందున్న వారితో ఒకరిద్దరు డబ్బు చెల్లించారు. 4-5 అరువు పెట్టారు. ప్రకాశం ముందున్న ఆసామి అరువనగానే కొట్టువాడు ఇంతెత్తున లేచాడు. కొట్లో సరుకంతా అరువుకే ఇచ్చేస్తే ఇక మేము వ్యాపారం చేసేది ఎలాగయ్యా అని చేదరించుకున్నాడు. ప్రకాశం చీర కోసం బయలుదేరినందుకు తన్ను తాను తిట్టుకున్నాడు. ప్రతిదానికి అలకలు సాగించే శాంతను కాసేపు కసురుకున్నాడు. ముందు రోజు ఆ కలనేత చీర కళ్ళబడ్డ సమయాన్ని, చోటును మరీ ఎక్కువగా నిందించాడు. తను ఆ రోడ్డున వెళ్లవలసి రావడానికి కారణం ఏమైందని ఆలోచిస్తుండగానే అతని వంతొచ్చింది. కొట్టువాడు చీర మీద ధర చూసి బిల్లు వ్రాయబోతుంటే అరువు అన్నాడు ప్రకాశం. అతడు ప్రకాశం వైపు కాస్తసేపు నిదానించి చూసి తనలో తనే ఏదో గొణుక్కున్నాడు. అతని మాటలు ప్రకాశానికి వినబడకపోయినా అరువుకు అంత సుముఖంగా లేడని బోధపడుతూనే ఉంది. అట్టే కాలం అక్కర్లేదు, 1-2 రోజులు మాత్రమే అన్నాడు. బిల్లు వ్రాసి సర్రున చించి ప్రకాశం వైపు తోశాడతడు. ప్రకాశం చీర పట్టుకుని ఇంటికి చేరేసరికి చాలా వేళయింది. ఇంట్లో రమారమి అందరూ భోజనాలు పూర్తయ్యాయి. శాంతేది అన్నాడు అటు ఇటు చూసి ప్రకాశం. ఈరోజు దాన్ని శారద భోజనానికి పిలిచిందట. నువ్వు చీర తెస్తావేమో కట్టుకు వెళదామని ఇప్పటి వరకు చూసి సణుక్కుంటూ ఆ పాత చీర కట్టుకుని బయలుదేరింది. అయినా బజారుకు పోయిన వాడివి 100,000 కొన్నావా? ఓ చీర తీసుకుని చక్క రావడానికి ఇంతసేపా
పండు నెల్లిన పాచినాడని ఎప్పుడు కట్టుకుంటుందే అంది సుందరమ్మ సాధింపుగా. మన జేబులో డబ్బు, మన ఇంటి ముందు కారు ఉంటే అనుకున్న వస్తువు 5 నిమిషాల్లో తెచ్చుకోవచ్చమ్మా. కానీ నేనంత గొప్పవాణ్ణేం కాదు అంటూ విసురుగా వీధి గుమ్మం దాటాడు ప్రకాశం. అదే విట్రా, భోజనం చేసి వెళ్ళు. జానకి వెంటపడింది. శాంతకిచ్చి వస్తానక్క, శారద ఇంటికే కదూ వెళ్ళింది. అవును గాని తిండి తినిపోరా, ఇప్పుడే తిరిగి రాను. ప్రకాశం పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడక సాగించాడు. వీధి చావిట్లోనే శారద తల్లి కనిపించింది. మా శాంత ఉందా, ఓసారి పిలుస్తారా అన్నాడు ప్రకాశం వినయంగా. శాంత మా ఇంటికి రాలేదే. మా శారద కూడా భోజనం చేసి రుక్మిణి ఇంటికి వెళ్ళింది అందామె. ఆవిడ మాట విని ప్రకాశం తెల్లబోయాడు. శారద భోజనానికి రమ్మన్నదని శాంత చెప్తే ఈవిడ శారద భోజనం చేసి వెళ్ళిందంటుందేంటి అనుకున్నాడు. శారదను కలుసుకుని మాట్లాడితే తెలుస్తుందన్న ఉద్దేశంతో రుక్మిణి ఇంటి అడ్రస్ తెలుసుకుని అటు వెళ్ళాడు. ప్రకాశం వెళ్లేసరికి శారద, రుక్మిణి మ్యాట్నీకి వెళ్లారని తెలిసింది. వాళ్లలో శాంత ఉన్నది లేనిది ఆ ఇంటి వాళ్లకు తెలియదు. వెనుతిరిగి ఇంటికి పోవాలనుకున్న ప్రకాశం మనసు మార్చుకుని సినిమా హాలు వైపు వెళ్ళాడు. 12 గంటల ఆట పూర్తయ్యేందుకు టైం ఉంది. పక్కనున్న కాఫీ హోటల్లో కాఫీ తాగి బయలుదేరొచ్చాడు. కాస్తసేపు అటూ ఇటూ తిరిగేసరికి హాలు లోపల నుండి జనం రావడం మొదలుపెట్టారు. గేటు పక్కగా నిలిచి వస్తున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు ప్రకాశం. శారద, రుక్మిణి చేతులు పట్టుకుని నడిచి వస్తున్నారు. మా శాంత మీతో రాలేదా? ప్రకాశం శారదను ప్రశ్నించాడు. లేదండి, ఈరోజు సినిమాకి వెళ్దాం రమ్మని నిన్న పిలిస్తే మీ బంధువుల ఇంట ఏవో శుభకార్యం ఉందిట కదా, అక్కడికి వెళ్లాలని చెప్పింది అంది శారద. ఉదయం నుండి తిండి లేకుండా తిరుగుతున్న ప్రకాశానికి ముఖం తిరిగినట్టయింది. కాస్తసేపు అక్కడ ఉన్న గట్టు మీద కూర్చుని లేచాడు. సినిమాకొచ్చిన వాళ్లంతా లోపలికి వెళ్ళిపోయారు. కొద్ది నిమిషాలకు ముందు మనుషులతో కిక్కిరిసి ఉన్న స్థలం ఖాళీగా విశాలంగా ఉంది. ఆ రోజు ప్రకాశం ఎంత ఉత్సాహంగా లేచాడో అంత చికాగ్గా తయారైంది. శాంతకు కొన్న చీర అందివ్వలేకపోయానన్న ఆరాటం ఒక పక్క, శారద ఇంటికి వెళుతున్నానని అబద్ధం చెప్పి శాంత ఎక్కడికి వెళ్ళిందనే అనుమానం ఇంకో పక్క ప్రకాశాన్ని ఊదరగొట్టాయి. ఇంకా అప్పుడు ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు ప్రకాశానికి. శాంత కన్నా ముందు తను వెళ్తే ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసే అన్నయ్య దానిమీద మరో ఫార్సు లేవదీస్తాడు. కాస్తసేపు కొట్లో కూర్చుని పోతే శాంత అప్పటికి ఇల్లు చేరుకుంటుంది. తను వివరాలు చెప్పవలసిన అవసరం ఉండదు అనుకున్నాడు. ఏదో పుస్తకం చూస్తూ బల్ల మీద పడుకున్న ప్రకాశానికి కళ్ళు బరువెక్కి నిద్ర ముంచుకొచ్చింది. తెలివొచ్చి చూసేసరికి వీధుల్లో నుంచి ఎండ తవ్వుకొన్నది. కొట్టుకు తాళం వేసి ఇంటికి బయలుదేరాడు. పార్కులో జనం పలచపలచగా ఉన్నారు. ఇంకో గంట పోతే ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా జనం పోగులు పోసినట్టుంటారు. రేడియోలో కాజీభాయ్ కార్యక్రమం వస్తుంది. ప్రకాశానికి దేశభక్తి గేయాలంటే చాలా ఇష్టం. పార్కులోకి వెళ్ళి ఒక బెంచి మీద కూర్చుని ఆసక్తిగా పాటలు వింటున్నాడు. శాంత కోసం అప్పుడప్పుడు ఆ తోటమాలికి 10 పైసలిచ్చి ఏవో 4 పువ్వులు తీసుకుంటుండడం అతనికి అలవాటు. తోటమాలి కోసం అటూ ఇటూ చూస్తున్న ప్రకాశం చూపులు అకస్మాత్తుగా ఒకే దగ్గర ఆగిపోయాయి. అవును, శాంతే. మెదడు మేలుకొల్పింది. మెల్లిగా అడుగులు వేసుకుంటూ అటువైపు నడిచాడు. గుబురుగా పెరిగిన సంపెంగ చెట్టును ఆనుకుని కూర్చుంది శాంత. చేతిలోని రుమాలను విలాసంగా గాల్లో తిప్పుతూ ఉత్సాహంగా మాట్లాడుతున్నది. 10 గజాల దూరానికే ఖరీదైన సెంటు వాసన సన్నగా పరిమళిస్తున్నది. పలుచని ఎర్రని పెదవులు, చెంపలు తాకే కళ్ళు, గాలికి ఎగిరెగిరి పడుతున్న ముంగురులు, ఆ మెర్క్యూరీ లైట్ల కాంతిలో మిలమిల మెరుస్తున్న శరీరం. ఎవరి దృష్టినైనా ఇట్టే ఆకట్టుకునే రూపుతో ఉంది శాంత. ఆనాటి ఆమె కళ్ళలోని మెరుపు ప్రకాశం ఏనాడూ చూడలేదు. మా శాంత ఇంత చక్కనిదా అనుకున్నాడు ఆశ్చర్యంగా. పక్కవాటుగా వస్తున్న ప్రకాశానికి శాంత చేతుల్ని పెనవేసుకున్న మరో 2 చేతులు కనిపించాయి. ఆమె మాటలో మాట కలిపి నవ్వుతున్న మరో కంఠం వినిపించింది. ఎవరది? ఎవరది? ప్రకాశంలోని సనాతన హైందవ రక్తం ఉరకలు పెట్టింది. శరీరంలోని కండరాలన్నీ బిగదీసుకున్నాయి. గొంతుకలో కోపం గురగురలాడింది. అదంతా క్షణం మాత్రమే. మరుక్షణంలో ప్రకాశం తన నిజస్థితికొచ్చాడు. ఆ రోజు వెనుతిరిగి తనతో మాట్లాడుతున్న అక్క భుజం మీద గోవిందబాబు చెయ్యి వేసి పద జానకి అన్నప్పుడు తనలో రాని భావన ఈరోజు శాంత చేతులతో మరో 2 పురుష హస్తాలు కలిసి ఉంటే ఎందుకొచ్చింది అనుకున్నాడు. అది అక్క శాంతల మధ్య ఉన్న వ్యత్యాసం వల్లనా, పరిసరాలు పరిస్థితుల ప్రాబల్యం వల్లనా అని ప్రశ్నించుకున్నాడు. ఎదుటపడిన ప్రకాశాన్ని చూసి
శాంత తత్తరపాటుగా లేచి నుంచుంది. ఆ వ్యక్తి 2 అడుగులు వెనక్కి వేశాడు. ఈయనా ఈయనా అంటూ శాంత ఏదో చెప్పబోయి తడబడింది. ఎవరో స్నేహితులై ఉంటారు. ప్రకాశం మాట అందించాడు. అవునండి, అవును, మీరు సరిగ్గా గ్రహించారు. శాంతాదేవికి నాకు చాలా స్నేహమండి. నేను చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటున్నామండి. 4వ క్లాసో 5వ క్లాసో సరిగా జ్ఞాపకం లేదు. అప్పటి నుండి. అంతే కదండి శాంతాదేవి? అవునవును, అంతే, అంతేనండి. శాంత ముఖాన్ని రుమాలతో తుడుచుకుంటూ అంది. ప్రకాశం వారిద్దరినీ చూసి పక్కున నవ్వాడు. ఇద్దరూ భయం భయంగా ప్రకాశం వైపు చూశారు. 4వ క్లాసు నుండి కలిసి చదువుకుంటున్న ఆప్తమిత్రులు అండీ గిండి అని పిలుచుకుంటారటండి. మీరేంటో నాకు తెలియదు గాని మిస్టర్ అన్నాడు. మా పేరా అండి? సుదర్శనం. నా పేరు ప్రకాశం, శాంత అన్నని. మీరు కాస్త తీరుబడిగా ఉంటే ఇలా కూర్చోండి. మా శాంత మిత్రులతో స్నేహం చేసుకోవడం నాకు చాలా ఇష్టం. కాస్తసేపు ముగ్గురం సరదాగా మాట్లాడుకుందాం అన్నాడు ప్రకాశం. సుదర్శనం తన రిస్ట్ వాచి వైపు చూసుకున్నాడు. లేదండి, నేను స్టేషన్కి వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. మళ్ళా కలుద్దాం. నమస్కారం అంటూ పరుగందుకున్నాడు. ఆ వ్యక్తి కనుచూపు దూరం పోయే వరకు అటే చూశాడు ప్రకాశం. శాంత, ఏంటి నాటకం అన్నాడు కోపంగా. అది కాదన్నయ్యా, సుదర్శనం గారు చాలా మంచివారు. అన్నయ్య, తన క్లాసులో ఎప్పుడూ ఆయనదే ఫస్ట్ మార్క్. చాలా తెలివైనవారు. ఈ బీఎస్సీ అయిపోగానే మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుతారట. శాంత మాటల మీద ప్రకాశానికి నమ్మకం కుదరలేదు. అసలు ఆ మనిషి గురించి శాంతకు కూడా అంతగా తెలియదనిపించింది. అతని వేషధారణ చూస్తే కాలేజీ స్టూడెంట్ అన్న భావం కలగలేదు ప్రకాశానికి. ఫస్ట్ ఇయర్ బీఎస్సీలో ఉన్న శాంతకు అతడు ఏ విధంగానూ క్లాస్మేట్ కాలేడని నిర్ధారించుకున్నాడు. మనిషి వేషం చూస్తే కాస్త డబ్బు దస్కం ఉన్నవాడిలాగే కనిపిస్తున్నాడు. ఉంటే ఉండవచ్చు కూడా. దానితోనే శాంతను తన వైపుకు లాక్కుని ఉంటాడు. 2-3 సార్లు మంచి హోటల్కు తీసుకెళ్లి కాఫీ టిఫిన్ తినిపిస్తే, హై క్లాస్ టికెట్ తీసుకుని 1-2 సినిమాలు చూపిస్తే శాంత లాంటి పిల్లలు పొంగిపోతారు. చిన్న చిన్న ప్రజెంట్లు కూడా కొనిచ్చుండొచ్చు. మరింకే, సుదర్శనం గారంత మంచివాళ్లు మరి ఈ ప్రపంచంలో కనిపించరనే భావం కుదిరి ఉంటుంది శాంతకు అనుకున్నాడు ప్రకాశం. మరునాడు శాంత ఇంట్లో లేనప్పుడు ఆమె పెట్టె మారుతాళంతో తెరిచి చూశాడు. 2 సిల్కు రుమాళ్ళు, ముందు రోజు శాంత రాసుకున్న లాంటి సెంటు బాటిల్, ఇంకా అందమైన తలపిన్నులు, ఏవో ఇటువంటి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. గ్రంథం చాలా వరకు సాగినట్టే అనిపించింది ప్రకాశానికి. ఈ పరిచయం నిన్న మొన్నటిది కాక బాగా వేళ్లు నాటుకున్నదిలా కనిపిస్తుంది అనుకున్నాడు. కాలేజీకి పోయి ఆ పిల్లాడిని గురించి శాంత చెప్పిన మాటలు ఎంతవరకు నిజమో కనుక్కు రావాలని బయలుదేరాడు. ఆ పిల్లాడికి శాంత పట్ల నిజమైన ప్రేమ ఉంటే అన్నయ్యతో చెప్పి పెళ్లి ప్రయత్నాలు చేయించాలనుకున్నాడు. కాలేజీకి వెళ్ళి బీఎస్సీ అన్ని సబ్జెక్టుల్లో ఉన్న పిల్లల గురించి వాకప్ చేశాడు. ఆ పిల్లల్లో సుదర్శనం అన్న పేరు గల కుర్రాడు ఒకడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అదృష్టవశాత్తు ఆ పిల్లాడిని అట్టే శ్రమ లేకుండానే కలుసుకున్నాడు ప్రకాశం. ముందు రోజు శాంతతో పాటు ఉన్న వ్యక్తి అతడు కాదు. సుదర్శనం పేరుతో నేను తప్ప ఇంకెవరూ లేరండి అన్నాడు. భయం కొద్దీ తనతో తప్పు పేరు చెప్పాడేమో అని ఆ కుర్రాడి రూపురేఖలు వర్ణించి, ఈ పోలికలతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చాలామందిని ప్రశ్నించాడు. మాకు తెలిసినంత మట్టుకు ఎవరూ లేరండి అని సమాధానం చెప్పారు విద్యార్థులు. ఆ రాత్రి శాంతను చాటుగా పిలిచి చివాట్లు పెట్టాడు. వాడితో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించాడు. ఇంకోసారి నిన్నటిలా మీ ఇద్దరూ కలిసి కనిపిస్తే ఇంట్లో అందరితో చెప్పేస్తాను అని బెదిరించాడు. లేదన్నయ్యా, ఆయన అలాంటివారు కాదన్నయ్యా, నువ్వు పొరపాటుగా విని ఉంటావు. శాంత ఇంకా పెనుగులాడుతున్నది. ఇది నా పొరపాటు గాని, నీ గ్రహపాటు కాని. ఇక మీదట ఆ కుర్రాడితో నీకెటువంటి సంబంధం ఉండిందికి వీల్లేదు. నువ్వు అతన్ని తిరిగి కలుసుకునే ప్రయత్నం చెయ్యకూడదు, తెలిసిందా అన్నాడు. ఎప్పుడూ బఫూన్లా ఏవో ఒకటి వాగుతూ ఇంట్లో తిరుగుతుండే అన్నయ్య ఇంత పరుషంగా మాట్లాడగలడని, ఇంత కఠినంగా శాసించగలడని శాంత ఎప్పుడూ అనుకోలేదు. ఆమె ఆశ్చర్యం నుంచి కోలుకుని చూసేసరికి ప్రకాశం అక్కడ లేడు. శాంత చీర కోసం ఆ కొట్లో తీసుకున్న అరువు ఎంత తొందరలో చెల్లుబెట్టాలని ప్రకాశం తొందరపడ్డాడో అంతగానూ ఆలస్యం కాసాగింది. అప్పన్న రాగానే సొమ్ము తీసుకుని తీర్చివేయొచ్చుననుకున్నాడు. కానీ అప్పన్న ఖర్చును వెంట పెట్టుకుని మరీ వచ్చాడు. ప్రకాశం బాబు, నాకొచ్చే 2 నెలల్లో కొంచెం సొమ్ము సర్దాలి అన్నాడు అప్పన్న.
ఏనాడు అప్పన్న నోట సొమ్ము సర్దమన్న మాట ప్రకాశం వినలేదు. అప్పన్న, నీ వంతు సొమ్ము ఇంతొచ్చింది, ఏం చేయమంటావు అంటే, అసలుకి కలపండి బాబూ అనేవాడు. అప్పన్న జీవితానికి ఆ కిళ్ళి కొట్టు మీద వస్తున్న రాబడి సరిపోయేది. అతని అవసరాలు, కోర్కెలు చాలా పరిమితం. 2 పూటలా ఇంత తిండి, కట్టుకోవడానికి 2 పంచెలు, లాల్చీలు ఉంటే చాలు. అప్పన్న కూతురు మాణిక్యం కూడా తండ్రి చేతుల్లో పెరిగిన పిల్ల. అయ్య ఎంత చెబితే అంత. మొన్న ఊరేళ్ళొచ్చానా, మా మాణిక్యానికి ఓ సంబంధం మోసుకొచ్చాను. తల్లి లేని పిల్ల. నా కాళ్ళు చేతులు ఈ పాటికి ఆడుతుండగానే దాన్నో ఇంటి దాన్ని చేసేస్తున్నా నా బెంగ తీరిపోతుంది. ఆపై నా బతుకు ఎలా పోయినా పర్వాలేదు. అదే సంబంధం చూసుకొచ్చానని చెప్పానా, ఈ వైశాఖ మాసంలో పెళ్లి చేసేయాలనుకుంటున్నాను. కాస్త ఈ 2 నెలలు కనిపెడితివా? అలాగే అప్పన్నా, నీకెంత కావాలో చెప్పు, కావాలంటే కొట్టు ఐవేజు పెట్టి సొమ్ము తీసుకుందాం అన్నాడు ప్రకాశం. మాట మాత్రం అన్నా అప్పన్న ప్రకాశం దగ్గర అంతగా సొమ్ము తీసుకోనే లేదు. కిళ్ళి కొట్టు అమ్మి పెళ్లి చేశాడు. ఇక కొట్టు మీద కూర్చునే ఓపిక లేదు పంతులు. నీ పుస్తకాల కొట్టుంది కదా, దానిలోనే ఓ పక్క నేను కూర్చుని తోసింది చేస్తాను అన్నాడు. ప్రకాశానికి కూడా ఈ ఏర్పాటు బాగున్నట్టే అనిపించింది. తనేదైనా పని మీద బయటకు వెళ్ళినా కొట్లో ఇంకో మనిషి ఉంటే మాటిమాటికి తలుపులు ముయ్యనక్కర్లేదు అనుకున్నాడు. అప్పన్న కూతురు పెళ్ళయింది, కానీ ప్రకాశం బట్టల కొట్లో పెట్టిన అప్పు తీరలేదు. చేతిలో కాసు సొమ్ము ఆడుతున్నదంటే ఏవో ఖర్చులు తోసుకొచ్చేవి. ఒకసారి అప్పుల్లో పడ్డవాళ్లు ఎందుకు తేరుకోలేరో అర్థం చేసుకున్నాడు ప్రకాశం. ఆ వారంలో ఏమైనా అప్పు తీర్చాలన్న పట్టుదలతో పనిచేసి 15 రూపాయలు కూడబెట్టాడు. సొమ్ము చేతిలో పట్టుకుని రసీదు వెతికితే అది ఎక్కడ పడిపోయిందో గుర్తు రాలేదు. కొట్టు పేరు, కొన్న వస్తువు గుర్తుంది కాబట్టి మరేమీ ఇబ్బంది ఉండదని బయలుదేరాడు. షాపువాడు ప్రకాశాన్ని చూస్తూనే, ఏం కావాలండి అన్నాడు అలవాటు పడిన ధోరణిలో. ప్రకాశం తను వచ్చిన పని చెప్పాడు. చాలా కాలం అయిపోయిందండి, క్షమించాలి, సర్దుకోలేకపోయాను అన్నాడు. మీ దగ్గర బిల్లుందా అడిగాడు కొట్టతను. లేదండి, ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఆ రోజు మీ పుస్తకంలో కూడా రాసుకున్నారు, చూడండి కనిపిస్తుంది అన్నాడు. షావుకారు పేజీలు తిప్పసాగాడు. ప్రకాశం తేదీ, వారం, కొన్న వస్తువు చెప్పాడు. తన పేరు, అడ్రస్ చెప్పాడు. ఆ కనిపించింది, మీ పేరు ప్రకాశం, బజార్లో పుస్తకాల కొట్టు అన్నాడు షావుకారు. అవునండి, ఆ పద్దు నాదే. కానీ మీరు సొమ్ము చెల్లించే మా కొట్లో చీర తీసుకున్నారు పంతులు గారు. ఇంకే కొట్లో అయినా అప్పు పెట్టారేమో, గుర్తు చేసుకోండి అన్నాడు షావుకారు. ఎదురుగా ఉన్న పుస్తకంలో ప్రకాశం పేరుకు ఎదురుగా క్యాష్ స్టాంపు కొట్టబడింది. అటు తర్వాత ఆ పేజీ అంతా క్యాష్ ఇచ్చి తీసుకున్న వాళ్లే. తను ఆ రోజు సొమ్ము చెల్లించలేదు, ఇంకే కొట్లో బట్టలు కొనలేదు. తను అప్పు చేసి చీర కొన్న సంగతి ఇంట్లో ఎవరికీ తెలీదు. కాబట్టి ఇంకెవరైనా తీర్చి ఉంటారన్న అనుమానం లేదు. ఆ రోజు దిగాలు పడి కూర్చున్న ఒక ముసలి గుమస్తా కౌంటర్ దగ్గరున్నాడు. అరువు అరువు అన్న మాటలతో విసిగిపోయి ఉన్నాడు. ఆ చికాకులో పొరపాటుగా తన పేరుకు ఎదురుగా క్యాష్ స్టాంపు కొట్టి ఉంటాడు అనుకున్నాడు ప్రకాశం. కొంచెంసేపు త్రాసుకు మధ్యన వేలాడే ముల్లులా ప్రకాశం మనసు అటూ ఇటూ ఊగులాడింది. అతడు బాకీ లేదంటున్నాడు కదా, ఇయ్యకపోతేనేమి? ఒకవేళ పరాగ్గా ఎప్పుడైనా ఇచ్చేసేనేమో. అంతగా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే నీకో షర్టు తీసుకో, నీ అక్కకో చీరకొను. మనసు అటూ ఇటూ నొక్కుతూనే ఉంది. మనసు సరఫరా చేస్తున్న సలహాలను పక్కకు నెట్టి, లేదండి షావుకారు గారు, నేను ఈ సొమ్ము తీర్చలేదు అన్నాడు ప్రకాశం. షావుకారు ప్రకాశం వైపు వింతగా చూశాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళున్నారా అన్నట్టుంది అతని చూపు. అంతలో ఆ రోజు ప్రకాశం చీర కొన్నప్పుడు కౌంటర్ దగ్గరున్న వ్యక్తి లోపలికొచ్చాడు. ఏంటయ్యా సుందరయ్య, ఈ వేళగా రావడం అన్నాడు షావుకారు కటువుగా. లేదండి బాబుగారు, ఇంట్లో ఆడదానికి బొత్తిగా బాగులేదండి, వండుకు తినొచ్చేసరికి అంటూ చేతులు నిలుపుకున్నాడు అతను. చూడు, ఈయన తన అరువు తీసుకున్నానంటూ సొమ్ము తెచ్చాడు, మరి చిట్టాలో చూస్తే క్యాష్ ముద్ర కొట్టుందే. తను తిన్నగా పనిచేయడం లేదని సాధించేందుకే యజమాని ఆ మాట అన్నాడనుకున్నాడు సుందరయ్య. అదంతేనండి బాబుగారు, క్యాష్ ముద్ర ఉంటే సొమ్ము చెల్లించినట్టే. ఆ బాబుగారు మర్చిపోయి ఉంటారు. నా దగ్గర లెక్కల్లో ఏ తేడా ఎప్పుడూ ఉండదండి. చిట్టా చూపించి మీకు రోజు సొమ్ము జమ కడుతున్నాను. ఏ రోజైనా తేడా వచ్చిందా అండి అన్నాడు గర్వంగా. షావుకారుకు అది సరైన మాటే అనిపించింది. తను లెక్కల్లో ఏనాడూ తేడా రాలేదు. కూడికలో 15 రూపాయలు తిరకాసు వచ్చేందుకు వీల్లేదు. సుందరయ్య తను ఒకసారి కూడిందే మళ్ళా మళ్ళా కూడి చూస్తుంటాడు కూడా. మీరెళ్ళండి పంతులు గారు, నేను పిల్లా పాప కలవాణ్ణి, మీ సొమ్ము ఊరికే తీసుకోలేను
అన్నాడు షావుకారు. సుందరయ్యకు ప్రకాశం ముఖం చూస్తుంటే ఏవేవో సంగతులు జ్ఞాపకం రాసాగాయి. అతడు ఆనాటి సంఘటనలు గుర్తు చేసుకుంటున్నాడని ప్రకాశం తెలుసుకున్నాడు. చూడండి తాతగారు, ఆ రోజు నేను అరువు అనేసరికి మీరేదో గొణుక్కుంటూ విసురుగా నా బిల్లు చింపి ఇచ్చారు. నాకు ముందు చాలామంది అరువు తీసుకున్నారు. ఉగాది నాటి ఉదయం 12 గంటల సమయం. ప్రకాశం అతనికి ఆలోచనల్ని అందించాడు. ఒక్కసారిగా ముసలాయన ముఖం విప్పారింది. ముసలాయన భార్య ఆనాటి నుండి జబ్బుగానే ఉంది. మందుల కోసం యజమానిని అప్పడిగి 15 రూపాయలు కోటు జేబులో పెట్టుకున్నాడు. సాయంకాలం లెక్కలు చూసేసరికి 15 రూపాయలు తిరగాసొచ్చింది. అటు ఇటు పడేసాడేమో అని బల్ల కింద డ్రాయర్, అడుగు, సొరుగు అన్నీ వెతుక్కున్నాడు. చివరకు పరాగ్గా తన లాల్చీ పక్క జేబులో పడేసుకున్నట్టు తెలుసుకుని లెక్క సరిపెట్టి షావుకారుకు సొమ్ము అందించాడు. అమ్మయ్యా, పండగ పూట చేతి చమురు తగులుకోలేదు అని సంతోషించాడు. మందుల షాపులో డబ్బు కోసం సంచుల్లా వేలాడుతున్న పాత కోటు జేబులన్నీ వెతికాడు. షావుకారు ఇవ్వగానే 15 రూపాయలు తన కోటు జేబులో పెట్టుకున్న జ్ఞాపకం ఉంది. షాపులో వంకెకు కోటు తగిలించున్నప్పుడు ఎవరో కొట్టేసుంటారు అనుకున్నాడు. ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళి మంచం మీద జ్వరతాపం వల్ల అపసోపాలు పడుతున్న భార్యను చూసి తల వంచుకున్నాడు. బాబూ, ఆ సొమ్ము నాదే, ఆ సొమ్ము నాదే. పరాగ్గా కోటు జేబుకి బదులు లాల్చీ జేబులో పెట్టుకున్నాను. మీ పేరు ముందు క్యాష్ స్టాంపు కొట్టడం వల్ల సొమ్ము చాలలేదు. అది బట్టల సొమ్మే అనుకున్నాను. ముసలాయన ఆతృతగా తడబడుతూ అన్నాడు. అలాగే జరిగి ఉంటుందనిపించింది ప్రకాశానికి కూడా. ఇందండి తాతగారు, ఈ సొమ్ము మీదే అంటూ బల్ల మీద నోట్లు పెట్టాడు ప్రకాశం. తాతగారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాయనా, కాఫీ తాగి వెళ్దువుగానిరా అన్నాడు. ఇప్పుడొద్దులేండి, ఇంకోసారి కలిసి వెళ్దాం అన్నాడు ప్రకాశం. అప్పుడప్పుడు వస్తుండు నాయనా. గుమ్మం దాటుతుంటే సుందరయ్య మాటలు వినిపించాయి ప్రకాశానికి. బట్టల కొట్టు గుమ్మం దాటుతున్న ప్రకాశం ఒక ప్రలోభంలో నుంచి తప్పుకున్నందుకు తన్ను తానే అభినందించుకున్నాడు. మారిన విలువలు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.